హలో వీవర్స్, వెల్కమ్ టు హీనాస్ కుక్ బుక్. సో ఈరోజు మనం తయారు చేయబోయే స్పెషల్ ఐటెం బెండకాయ గుడ్లు పులుసు అండి. సో జనరల్గా బెండకాయ పులుసు అందరూ చేసుకుంటారు. సో ఇందులో నేను గుడ్లు యాడ్ చేశాను. మా చెల్లికి బెండకాయ పులుసులో గుడ్లు వేస్తే చాలా ఇష్టం. సో అలా నేను కూడా గుడ్లు యాడ్ చేసుకున్నాను. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం చూసేసుకుందాం. సో ఇక్కడ బెండకాయలు, 1/2 కిలో, టమాటాలు, ఉల్లిపాయలు, కొంచెం బెల్లం ముక్క, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, కారం, అలాగే బాయిల్ చేసి ఎగ్స్ నేను పెట్టుకున్నానండి, అవి, చింతపండు గుజ్జు, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర. సో దీనికి నేను ఫస్ట్ స్టవ్ మీద కుక్కర్ తీసుకున్నాను. సో కుక్కర్లో నేను 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. ఇందులో 1 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. సో ఇందులో మనం ఇప్పుడు గుడ్లు ఫ్రై చేసుకుందాము. సో గుడ్లు ఫ్రై చేసుకున్నా చేసుకోకపోయినా మీకు నచ్చినట్టు మీరు వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫ్రై చేసి వేసుకుందామని ఫ్రై చేసుకుంటున్నాను. గుడ్లు కూడా మీరు పులుసులో వేసుకున్నా వేసుకోకపోయినా మీ ఇష్టం అండి. సో జనరల్గా మా చెల్లికి గుడ్లు వేస్తే ఇష్టం కాబట్టి నేను అందులో యాడ్ చేసుకుంటున్నాను. సో గుడ్లు వేసుకోకపోయినా ఇందులో ఏమీ పర్వాలేదు. సో దీని తర్వాత మనం 2 ఆనియన్స్ నేను కట్ చేసి పెట్టుకున్నానండి. సో అవి వేసుకొని వేయించుకుందాము. సో ఈ ఆయిల్లో మనం ఆనియన్స్ బాగా వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేగన అవసరం లేదు. సో కొంచెం లైట్గా ఆనియన్స్ పచ్చిదనం అనేది పోయే వరకు వేయించుకుంటే చాలు. దీనిలో 1 టీ స్పూన్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయాక ఇప్పుడు మనం ఇందులో టమాటాలు యాడ్ చేసుకుందాం. సో నేను ఇక్కడ 4 మీడియం సైజ్ టమాటోలు ముక్కలు చేసి పెట్టుకొని వేసుకున్నాను. అలాగే 4 పచ్చిమిర్చి. సో ఇందులో ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాము. సో ఉప్పు మీరు టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి. తర్వాత కారం. సో నేను ఇక్కడ 2 టేబుల్ టీ స్పూన్ల కారం అనేది యాడ్ చేసుకున్నాను. సో మీరు మీ టేస్ట్కి సరిపడా కారం అనేది యాడ్ చేసుకోండి. సో ఇలా కారం యాడ్ చేసుకున్న తర్వాత నేను పసుపు యాడ్ చేయలేదండి. ఆల్రెడీ మనం పసుపు వేసి గుడ్లు ఫ్రై చేసుకున్నాం కాబట్టి సో నేను చేయలేదు. సో ఇలా చూడండి, మనకి టమాటాలు అవి బాగా మగ్గే వరకు మనం ఫ్రై చేసుకున్నాం. సో ఇప్పుడు టమాటాలు మగ్గాక ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు అనేవి యాడ్ చేసుకున్నాము. సో నేను ఇక్కడ హాఫ్ కేజీ బెండకాయలు అనేవి యాడ్ చేసుకున్నాను. సో దాంట్లో నేను 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నానండి. సో ధనియా పొడి వేసుకున్న తర్వాత ఒక్కసారి మనం దాన్ని మిక్స్ చేసి కొంచెం బెండకాయలని కూడా మగ్గనిద్దాము. సో కొంచెం బెండకాయలు అనేవి మగ్గాక ఇప్పుడు మనం ఇందులో చింతపండు గుజ్జు ఏదైతే మనం తీసి పెట్టుకున్నామో సో ఆ పులుపు కోసం మీకు ఎంత అయితే పులుపు కావాలో దాని ప్రకారం మీరు చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకోండి. సో చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకుందామండి. సో నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. సో 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇందులో వేసేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత ఒక్కసారి మనం దీన్ని అలా కలిపి మనం కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. సో ఇలా కుక్కర్ మూత పెట్టుకొని మనం దీన్ని 3 విజిల్స్కి కుక్ చేసుకుందాం. సో నా కుక్కర్లో 3 విజిల్స్కి కుక్ అయిపోతాయి. సో మీ కుక్కర్ ప్రకారంగా మీరు విజిల్స్ వేయించుకోండి. సో ఇలా కుక్ అయ్యాక మనం ఇందులో కొత్తిమీర అలాగే చిన్న బెల్లం ముక్క అనేది యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత పులుపు, సాల్ట్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. సో మన బెండకాయ పులుసు అనేది రెడీగా తయారైపోయిందండి. సో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.